హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో కొబ్బరి కారం. ఇక్కడ నేను 3 గిన్నెలు కొబ్బరితో చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలో ఓ చూసేద్దామా? టేబుల్ స్పూన్ ముందుగా స్టవ్ నూనేసి, మీద పాన్ నూనె పెట్టుకొని, కొంచెం వేడైన తర్వాత ఆ 3 గిన్నెల కొబ్బరిని కట్ చేసుకుంటే ఇలా ఓ కప్పుడొస్తాయి. వీటిల్ని కలర్ మారి దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కొబ్బరి పొడి ఒక్కటి తయారు చేసి ఉంచుకుంటే ఇడ్లీ, దోస, వడల్లోకి మాత్రమే కాదు, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని, కొబ్బరి పొడేసుకొని తింటే అద్దరిపోతుంది. వెజిటబుల్ ఫ్రైస్ చేసేటప్పుడు కూడా ఓ స్పూనేస్తే అద్దరిపోతుంది. చూడండి, ఇలా సిమ్‌లో వేయించుకున్న తర్వాత ఈ విధంగా కలర్ మారాక ఓ గుప్పెడు కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను వాడిన ప్రతిసారి చెప్తూనే ఉంటాను కాబట్టి ఈసారి మెన్షన్ చేయట్లా. అండ్ ఇది మా గార్డెన్‌లో కరివేపాకే. కరివేపాకు వేగిన తర్వాత కొంచెం చింతపండు, ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని నేను చాలా సింపుల్‌గా చేసి పెట్టుకుంటాను. మిగిలిన ఐటెమ్స్ ఇంకేమన్నా ఏస్తే ఆ కోర్ కొబ్బరి పొడి టేస్ట్ అనేది మిస్ అవుతుంది. సో, ఇవన్నీ వేగిన తర్వాత చివరగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకొని కంప్లీట్‌గా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్నాక కూడా అడుగున మాడిపోకుండా ఉండడానికి మధ్యలో 1, 2 సార్లు అలా కలుపుకోవాలి. చూడండి, కరివేపాకు ఎంత క్రిస్పీగా వేగిందో! ఈ విధంగా వేగితే కొబ్బరి కారం రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేయట్లేదు. డైరెక్ట్‌గా కారం వేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలి అంటే కారానికి బదులు వేపుకునేటప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. చివరగా 15-20 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే. ఎంతో సింపుల్ అయిన కొబ్బరి కారం రెడీ. దీన్నిలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే ఇదే ఫ్రెష్‌నెస్‌తో పాటు అలానే ఉంటుంది. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియజేయండి. బాయ్.